అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం ఏకోజామం లేసి గ్రామ పంచాయతీని మనం నిద్రలేసేసరికి మన ఇళ్ల ముందు శుభ్రంగా చేస్తున్నటువంటి ఈ కార్మికులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. చాలా సంతోషం ఇది. మేము ఈరోజు ఈ వస్త్ర వితరణ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. కుంభాభిషేకం గాని, బ్రహ్మోత్సవాలు గాని, కోటి కుంకుమార్చన గాని జొన్నవాడ పుణ్యక్షేత్రంలో మేము ఏ కార్యక్రమం చేస్తున్నా గాని ఈ పారిశుద్ధ్య కార్మికులు చైర్పర్సన్ గారి సుప్రజమ్మ గారికి గాని, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి గాని మేము చెప్పడం, ఈ కార్మికులను అక్కడికి పంపించి దేవస్థానం శుభ్రంగా ఉంచేదానికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఎంతో మంది అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చేస్తున్న జొన్నవాడ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అక్కడ శుభ్రంగా చేయించడం చాలా కష్టమైన పని. అందువల్ల బుచ్చి నగర పంచాయతీ నుంచి మేము ఎప్పుడు కోరినా గాని చైర్పర్సన్ గాని, కమిషనర్ గారు గాని మాకు అందుబాటులోకి వచ్చి వాళ్ళని పంపించి సుందరంగా జొన్నవాడిని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ కార్మికులకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అందువల్ల మాకు తగిన సహాయం ఈరోజు చేయగలిగాం. గౌరవ శాసనసభ్యులు వారు నల్లపరెడ్డి ప్రసన్నమారెడ్డి గారికి కూడా తెలియపరిచి ఇది చాలా సంతోషం మీరు చేయడం, కార్మికులు నిత్యం పనిచేసి కష్టపడుతున్నటువంటి ఆ కార్మికులు చేయడం చాలా సంతోషం అని చెప్పడం, మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా సంతోషం. ఈ కార్మికులందరికీ కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, వీళ్లు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.